బస్సు ఓన్లీ స్కూల్ పిల్లల కోసమే అనుకుంటాను. తీయాలని బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ షాట్లోనే నాకు కొద్దిగా డౌట్. సూర్యుడు లేవక ముందే మేఘాలు తూర్పు నుండి పడమట దిశకు ప్రయాణిస్తున్నాయి. సూర్య నమస్కారాలు చేసుకునేందుకు నేను ముందుగానే పైకి చేరుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉదయగిరి ఏపీఎస్ ఆర్టీసీ బస్ స్టాండ్ యొక్క ఆవరణ. ఉదయగిరి ఆంధ్రప్రదేశ్లోనే నెల్లూరు జిల్లాలో కలదు. అలాగే ఉదయగిరి అనేది ఒక నియోజకవర్గం. ఉదయగిరి పట్టణం నెల్లూరు జిల్లాలోనే ముఖ్యమైన పట్టణాల్లో ఒకటి. ఉదయగిరి బస్టాండ్ నుంచి ఉదయం నుండి రాత్రి వరకు ఎక్కడి నుంచి ఎక్కడికి బస్సులు ఇక్కడి నుంచి సర్వీసులు ఉన్నాయో ప్రతి ఒక్కటి నేను ఇక్కడ ఉన్నటువంటి బోర్డును నేను రికార్డ్ చేసి పెట్టడం జరిగింది. మీరు ఇక్కడి నుంచి ఎక్కడికైనా జర్నీ చేయాలనుకుంటే డెఫినెట్లీగా ఈ యొక్క చార్ట్ను మీరు పదే పదే చూడవలసిందిగా నేను కోరుచున్నాను. ముఖ్యంగా ఇక్కడి నుంచి ఎక్కువగా ఇదే అండి మన డ్రైవర్ గారి క్యాబిన్ ఇలా ఉంటుంది. డ్రైవర్ దగ్గర ఫ్యాన్ కూడా ఉంటుంది అండ్ ఇక్కడ మిర్రర్ కూడా ఉంటుంది, చాలా పెద్ద మిర్రర్. ఈ విధంగా ఇంకా ప్యాసింజర్లు కూర్చుండే ఇంటీరియర్ సీటింగ్ లేఅవుట్ ఇలా ఉంటుంది. 3+2 అండ్ లగేజ్ పెట్టుకునేందుకు పైన వచ్చేసి ఇలా ఎవ్వరు బోర్డింగ్ అవ్వలేదు, అసలు లేరు ప్యాసింజరు, నేను తప్ప. ఇంకా ఇక్కడ నుంచి బస్ స్టాండ్ వెళ్తే సో అక్కడ చాలామంది బోర్డింగ్ అవుతారు అనుకుంటాను. ఉదయగిరి బస్ స్టాండ్ నుండి మోస్ట్లీ ఎక్కువగా ఇక్కడ నుంచి బయలుదేరే బస్సులు నెల్లూరు ఎక్కువ అవే చూస్తున్నాను నేను. తిరుపతి అనేది ఫస్ట్ బస్సు. యాక్చువల్లీ దీనికన్నా ముందు ఇంకొక బస్సు ఉండాలి, అది వయా నెల్లూరు కూడా వెళ్తుంది, కానీ అది మాత్రం రాలేదు. మంది వయా పెంచలకోన తిరుపతి చేరుకుంటుంది. సో ఈరోజు నా జర్నీ ఈ బస్సులో ఉదయగిరి ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి తిరుపతి వరకు వయా సోమశిల పెంచలకోన ఈ విధంగా ఉంటుందండి. అలాగే రేణిగుంట మీదుగా ఉంటుంది. అంటే ఇదిగో అండి ఇంకోటి వచ్చింది, ఆల్రెడీ మనం మాట్లాడుతుండగానే తిరుపతి వెళ్ళే బస్సు ఇంకోటి ఎక్స్ప్రెస్ బస్సు వచ్చింది. బట్ అది ఏ విధంగా అయితే ఏ రూట్ అయితే మన బస్సు వెళ్తుందో ఆ రూట్లో ఆ బస్సు వెళ్ళదండి, అది వయా నెల్లూరు మీదుగా వెళ్తుంది. సో అతను ఏమో ప్లాట్ఫామ్ మీద పెట్టదలుచుకోలేదు, అలాగే వెళ్ళిపోతున్నాడు. చూడండి డైరెక్ట్గా అలా వెళ్ళిపోతుంది. అదేవిధంగా మన బస్సులో వెళ్తుందేమో నేను భయపడ్డాను. సో లోపలికి వెళ్ళాను, లోపలికి వెళ్తే వెళ్ళలేదు బస్సు మాత్రం ఉందని చెప్పారు లోపల. సో ఆ బస్సు మాత్రం రాలేదండి. ఇక్కడ ఈ బస్సు ఉందనో మరి ఎలాగో తెలియదు. బట్ మన డ్రైవర్ సార్ కూడా బోర్డింగ్ అయ్యారు, ఇంకా మనం బయలుదేరేదే అండి. సార్ టీ తాగారా? టీ తాగరా? మంచి అలవాటు. ఫస్ట్ బస్సు వయా నెల్లూరు గుండా వెళ్తుంది అండ్ ఈ మంది వచ్చేసి వయా అనంతసాగరం అనుకుంటాను. అనంతసాగరము తర్వాత సోమశిల, పెంచలకోన, రాపూరు. ఇక్కడ నుంచి మాత్రం మన ఉదయగిరి ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి కేవలం ఒక్క ప్యాసింజర్ మాత్రమే. ఇంకా ఇక్కడ నుంచి బస్ స్టాండ్లోకి వెళ్ళగా చూడండి మొత్తం నెల్లూరు ఉదయగిరి. ఇది నెల్లూరు నుండి వచ్చిందండి, ఇది నెల్లూరు నుండి వచ్చింది. ప్రతి 5 నిమిషములకు ఒక బస్సుకి ఉదయగిరి నుండి నెల్లూరుకి ఉంటాయి అనుకుంటా నేను. మన టికెట్ ఉదయగిరి ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి తిరుపతి వరకు 320 రూపీస్ మన ఎక్స్ప్రెస్ బస్సులో అండి. అలాగే ఇక్కడ నుంచి కిలోమీటర్స్ వచ్చేసి 232 కిలోమీటర్లు. ఎన్ని గంటలు చేరుకుంటుంది సార్ తిరుపతి? మన కండక్టర్ సార్ అనడం ఏంటంటే 12:30 అలా అవుతుంది తిరుపతి చేరుకునేసరికి.
ఇక్కడ కనిపిస్తున్నటువంటి కోట, తర్వాత కోటకు చాలా దూరంలో వెనుక భాగంలో ఉన్నటువంటి ఆ కొండ చాలా ఆకర్షణీయంగా, చూసేందుకే కాదు మొత్తం మన ఉదయగిరి పట్టణానికే చాలా ఆకర్షణీయంగా ఉంది. ఉదయగిరి టౌన్లోకి ఎంటర్ అవుతున్నాము. మీరు ఇక్కడ టీ తాగుతారా సార్? ఇక్కడ తాగరా? అలవాట్లేదా మీకు? ఇద్దరికి భలే సెట్ అయ్యారు మీరు ఇద్దరు. ఆయనకి అలవాట్లేదు, మీకు అలవాట్లేదు. అబ్బా, ఇక్కడ చూడండి, ఇది దర్గా అనుకుంటాను. చాలా అట్రాక్టివ్గా, చాలా సీనిక్గా ఉంది. అండ్ ఇప్పుడు సమయం వచ్చేసి 6:10 అవుతుంది. చూడండి ఎగ్జాక్ట్గా మనం వచ్చేసామండి బస్ స్టాండ్. ఎక్కడైతే ప్యాసింజర్స్ ఉంటారో అక్కడికి వచ్చేసాము. కానీ ప్యాసింజర్ మాత్రం ఎవరు లేరు మన బస్కు. కొంతమంది ఉన్నారండి, బోర్డింగ్ అవుతున్నారు కొంతమంది. ఇప్పుడు సమయం 6:11 అవుతుంది. ఉదయగిరి ఆర్టీసీ బస్ స్టాండ్ మనం క్రాస్ చేసుకొని ఉదయగిరి టౌన్ బస్ స్టాండ్లో చేరుకోవడం జరిగింది. ఇక్కడ కొద్దిమంది ప్యాసింజర్స్ బోర్డింగ్ అవ్వడం జరిగింది. సో ఈరోజు మన జర్నీ ఈ ఎక్స్ప్రెస్ బస్సులో అప్ టు తిరుపతి, అంటే ఫుల్ జర్నీ ఉంటుందండి. 6 అవర్స్ మనం ఈ బస్సులో ఉంటే జర్నీ చేస్తాము. 12:30 మన కండక్టర్ సార్ చెప్పడం జరిగింది. కనిగిరి ఉదయగిరి సూపర్ లగ్జరీ. ఇక్కడ ఎక్కువసేపు ఆగలేదు, కేవలం 2 మినిట్స్ మాత్రమే. చూడండి ఇప్పుడు 6:13 మన ఎక్స్ప్రెస్ అయితే ఇక్కడ నుంచి డిపార్చర్ తీసుకోవడం జరిగింది. సైడ్ వ్యూస్ చూడొచ్చు. ఇక్కడ కుంటలాగా ఉంది, వాటర్ స్టోరేజ్ అనుకుంటాను. ఇక్కడ ఉదయగిరి పట్టణ వాసులకు అవసరమయ్యే స్టోరేజ్ కొన్ని వాటర్ అయితే ఇక్కడ ఉంచడం జరిగింది. చాలా బాగున్నాయి కదా. ఇక్కడ ఉదయగిరి పట్టణ నడిబొడ్డున ఇక్కడ వాటరు చాలా బాగుంది. చుట్టూ వచ్చేసి తిరిగేందుకు కూడా ఇక్కడ వాకింగ్ లాంటివి చేసేదానికి కూడా బాగుంది. అండ్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది ఇక్కడ. ఆ దూరంలో ఉండే కొండలు ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయంటే నాకు మాత్రం అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఉదయం అట్మాస్ఫియర్ చాలా బాగుందండి. వర్షం కూడా ఇంకొద్దిసేపట్లో రానుంది. మేఘాలు ఆ విధంగా మొత్తం కమ్ముకొని ఉన్నాయి. గాలి, విపరీతమైన గాలి, కెమెరా బయటికి పెట్టలేకపోతున్నాము. ఇదంతా సింగిల్ రోడ్ అండి. ఉదయగిరి నుండి నందిపాడు వరకు ఇదంతా సింగిల్ రోడ్డేనండి, ఇలాగే ఉంటుంది. సో ఏదైనా ఆపోజిట్ నుంచి ఒక వెహికల్ వస్తే మన బస్సు అనేది రోడ్ నుండి పూర్తిగా కిందకి దిగాలి, అండ్ ఆ బస్సు కూడా దిగాలి. ఎందుకంటే ఇది సింగిల్ రోడ్ అన్నమాట. రూట్ మాత్రం చాలా బ్యూటిఫుల్ సీనిక్గా కనిపిస్తుందండి. అటుపక్క ఇటుపక్క ఒక ఫారెస్ట్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఏ విధంగా మొదట్లో చెట్లు కనపడతాయో ఆ విధంగా ఫారెస్ట్ చెట్లు అండి. అండ్ సింగిల్ రోడ్, కేవలం ఒక వెహికల్కు పట్టే మానే ఉంటుంది.
ఇప్పుడు నేషనల్ హైవేలోకి వచ్చేసామండి. సింగిల్ రోడ్డు ఉండింది కదా ఉదయగిరి నుండి. సో ఇప్పుడు ఇలా వచ్చేసాము. ఇలా స్ట్రైట్గా వెళ్తే నెల్లూరు వస్తుంది, కానీ అది నేను చూపించలేకపోయాను. ఇప్పుడు ఇది కడపకు వెళ్ళే రోడ్డు అనుకోండి. అండ్ ఈ వీడియో 2 భాగాలుగా వస్తుంది. మొదటి భాగం, రెండవ భాగం. ఎందుకంటే ఉదయగిరి నుండి తిరుపతి వరకు మొత్తం క్యాప్చర్ చేశాను. మొత్తం ఒకే భాగంలో వచ్చేందుకు దాని యొక్క వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది. చూసేదానికి కూడా చాలా బెజార్ అనిపిస్తుంది. సో అందుకోసం పార్ట్ 1, పార్ట్ 2 లాగా పార్ట్ 1 అనేది ఉదయగిరి నుండి పెంచలేకోన వరకు ఉంటుంది. అలాగే ఇక మిగిలిన భాగం, రెండవ భాగం వచ్చేసి పెంచలేకోన నుండి తిరుపతి వరకు చూపించడం జరుగుతుంది. ఈ సూపర్ ఎక్స్ప్రెస్ ప్రయాణించే రూట్ ఉదయగిరి నుండి తిరుపతి వరకు టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ 232 కిలోమీటర్లు. అందుకు ఈ ఎక్స్ప్రెస్ యొక్క టికెట్ ఫేర్ వచ్చేసి 320 రూపాయలు మన ఉదయగిరి నుండి తిరుపతి వరకు. ఏపిలిగుంట స్టాపింగ్ పాయింట్ దగ్గర మన బస్సు ఆగిందండి. ఇంకా ఇక్కడ నుంచి నారో లైన్ అనుకుంటాను, లైక్ సర్వీస్ రోడ్ అనుకుంటాను. ఫ్రంట్ చూపించడానికి లేదు. సో ఇది ఏపిలిగుంట. ఇప్పుడు సమయం వచ్చేసి 6:27 అవుతుందండి. ఇక్కడైతే ఎటువంటి ఇంకా వరి సాగు కానీ ఏమీ రెడీ చేయలేదు. ఇక్కడ అన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. మొత్తం సాగు చేసి పెట్టి ఉన్నారు. రోడ్ అయితే స్ట్రైట్గా లేనే లేదు. చూడండి ఎలా ఉందో, వంకర టింకరగా ఉంది. డ్రైవింగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు సమయం 6:38 అవుతున్నది. అండ్ ఇక్కడ మళ్ళీ మనం ఇప్పుడు ఏపిలిగుంట ఊర్లోకి వచ్చామండి. ముందు చెప్పాను కదా ఏపిలిగుంట అది స్టాపింగ్ పాయింట్. ఇప్పుడు బస్సు వచ్చేసి పూర్తిగా ఊర్లోకి వచ్చేసింది. ఇప్పటికే హౌస్ఫుల్ అయిపోయింది. చాలా క్రౌడ్, ప్యాసింజర్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే సీట్లు లేవు, సీట్లు మొత్తం ఫుల్ అయిపోయాయి. జనాలు సీట్లు కాక స్టాండింగ్లో ఉన్నారు. మనం ఏపిలిగుంట టౌన్ క్రాస్ చేసుకున్నాము. రోడ్డు మాత్రము చాలా మొత్తం వచ్చేసి వంపులుగా ఉంది. అండ్ ఇక్కడి అట్మాస్ఫియర్ మాత్రము చాలా బాగుందండి. వర్షం కొద్దిసేపు వస్తుంది, కొద్దిసేపు ఆగిపోతుంది, అలా ఉంది. అలా మన బస్సు రన్ అయ్యే రోడ్డు ఏపిలిగుంట మరిపాడు.
రోడ్ అండి ఇది. సో ఇలా స్ట్రైట్గా వెళ్తే మరిపాడు వస్తుంది. సో మరిపాడు ప్రయాణికులు మన బస్సులో ఉన్నారు. 6:45 శెట్టి సముద్రం కాలనీ చేరుకున్నామండి. స్టాపింగ్ పాయింట్. ప్యాసింజర్లో మాత్రము ఫుల్ ఓవర్ క్రౌడ్ అయినా కానీ మన డ్రైవర్ సార్ అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే స్టాపింగ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ స్టాప్ చేస్తున్నారు. ప్యాసింజర్స్ మాత్రం కంటిన్యూగా బోర్డింగ్ అవుతున్నారు. అండ్ శెట్టి సముద్రం కాలనీ కూడా మనం క్రాస్ చేసుకున్నాము 6:45. ఇది శ్రీ సీతారాముల వారి టెంపుల్ అండి. చూడండి ఎంత అందంగా ఉందో. అబ్బో, ఇది ఏ ఊరు ఇది? రాజులపాలెం అండి. చిలకపాడు అండి. ఎంత బాగుందో, చాలా బాగుంది. ఊరు చిన్న ఊరు అనుకున్నాను, బస్సు పోతుంటే వస్తూనే ఉంది. అండ్ ఇక్కడ మన ఆంజనేయ స్వామి టెంపుల్ చూడండి. చిలకపాడు గ్రామం అంటే గ్రామ సచివాలయం ఇది. బస్సు ఓన్లీ స్కూల్ పిల్లల కోసమే అనుకుంటాను. బస్సు చాలా ఓల్డ్ బస్సు. కానీ చూస్తాం కదా రోడ్డు మేగల్లపాడు, అలా స్ట్రైట్గా వెళ్తే అలాగే మన నెల్లూరు బద్వేలు హైవే ఉంది కదా, ఆ హైవేలో కలుస్తుంది ఆ రోడ్డు. సో మనం ఆ రోడ్డు కాకుండా అంటే మేగల్లపాడు వైపు కాకుండా ఇలా స్ట్రైట్గా వెళ్తున్నాము. స్ట్రైట్గా వెళ్తున్నామండి. సో ఇదే రోడ్డు స్ట్రైట్గా ఇలా వెళ్ళినట్లయితే మరిపాడు అనేది వస్తుందండి. అవకాశం దొరికిందండి. అంటే మొత్తం గుంతలు మిట్టలు ఆ విధంగా, అంటే ఐ థింక్ మరిపాడు వరకు అలా ఉండవచ్చు అనుకుంటాను. సింగిల్ రోడ్డు అంటే ఇక్కడ మళ్ళీ బాగుంది. కొన్ని చోట్ల వచ్చేసి గుంతల మిట్టలు అలా ఉంది. పల్లెలు ఉంటాయి కదా, ఆ పల్లెలను కనెక్ట్ చేసేందుకు ఇటువంటి చిన్న చిన్న రోడ్లు వేయడం జరిగింది.
ఇక్కడికి 6:56 చేరుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ స్టాపింగ్ పాయింట్ కూడా ఉంది మన సన్నయారి పల్లిలో. ఇక్కడ పల్లె ప్రాంతాల్లో చూసేందుకు అన్ని చిన్న చిన్న బర్రెలు లాంటివి చూడముచ్చటగా చాలా బాగున్నాయి. ఈ ఇళ్ళు కూడా చిన్న చిన్న ఇండ్ల ముందట మొక్కలు చెట్లు లాంటివి ఉన్నాయండి. చాలా బాగుంది. చూడండి, మీరు ఇక్కడ చూడొచ్చు రోడ్డు ఎలా ఉందో. కొన్ని చోట్ల రోడ్డు ఉంటే కొన్ని చోట్ల రోడ్డు అంతా పొయ్యి ఉంది అన్నమాట. వర్షానికో మరి తెలీదు. ఈ అంతా గొంతుల మెటలు అంతా ఆ రోడ్డు మీద ఉన్న తారుతో మెరిగిపోయి ఉంది. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న చిన్న ఊళ్ళల్లో ఈ ఇళ్ళు ఉన్నాయి కదా, చాలా అందంగా చిన్న చిన్న ఇళ్ళే కదా, బాగా పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి ఇక్కడ పశువులు కంపల్సరీగా ఉన్నాయండి. ఇక్కడ మరిపాడు చేరుకున్నామండి. 7:04 స్టాపింగ్ పాయింట్, ఫస్ట్ స్టాపింగ్ పాయింట్ ఇది మరిపాడులో. ఇంకా మెయిన్ హైవేలోకి చేరుకోలేదు. మరిపాడు టౌన్లోకి ఎంటర్ అయ్యామండి. 7:15 అయింది. మీకు కనపడేదే ప్రొద్దుటూరు నెల్లూరు లేదా బద్వేలు నెల్లూరు హైవే అండి. ఇది నేషనల్ హైవే. సో కడప నుండి నెల్లూరు వెళ్ళే బస్సులు కొన్ని బస్సులు ఇక్కడ ఆపుతారు మరిపాడులో టిఫిన్ కోసము లేకపోతే లంచ్ కోసము టైం అయినట్లయితే ఇక్కడికి వచ్చినప్పుడు బస్సు. సో ఇదేనండి. కానీ మనము నేషనల్ హైవేలో కాకుండా మనం మొత్తం షార్ట్ కట్, అంటే మనం ఏపిలిగుంట ద్వారా ఇలా మొత్తం పల్లెల మీదుగా వచ్చి ఇట్లా మరిప్పుడు చేరుకున్నాము. ఇక్కడి నుంచి కూడా నేషనల్ హైవే మీదుగా మన జర్నీ ఉండదండి. ఇక్కడి నుంచి అనంతసాగరము, కలువాయి అలా ఉంటుందండి, సోమశిల అలా ఉంటుంది. చూడండి, ఇక్కడ టర్న్ చేసుకోవాలి బస్సు. ఇదిగోండి, ఇక్కడ టర్న్ చేసుకుంటుంది. మనం ఇంకా మరిపాడు టౌన్లోనే ఉన్నాము. బస్సు చాలా లాంగ్ ఉంటుంది కాబట్టి ఒక్కసారికి టర్న్ అవ్వదు పూర్తిగా. మన బస్సు డ్రైవర్ సారు తర్వాత కండక్టర్ సారు ఉన్నారు కదా, వీళ్ళిద్దరికీ మాత్రము టీ తాగే అలవాటు లేదండి. వీళ్ళకి టీ తాగే అలవాటు లేదు, కాఫీ తాగే అలవాటు లేదు. ఓన్లీ నీళ్ళు మాత్రమే తాగుతారంట వీళ్ళు. ఇదే అండి అంతసేపు ఈ హుండాయ్ ఉంది కదా, జేసీబీ లాంటిది. సో దీంతోనే అంతసేపు మనకు లీడ్ అబ్బాయి ఎక్కడికి వెళ్ళి ఉన్నాడో. మన బస్సు అయితే నేషనల్ హైవే నుండి అనంతసాగరం వైపు స్టార్ట్ అయిందండి. రోడ్డు మాత్రము సరిగా లేదండి. రోడ్డు చాలా ఇరకాటంగా ఉంది. బస్సు పోయేదానికి చాలా కష్టంగా ఉంది. అంటే డైలీ పోయే బస్సులు అయితే వీళ్ళకి తెలుస్తుంది రోడ్డు మీద కొన్ని వస్తువులు పెట్టేటివి ఉంటాయి, పెట్టకుండా ఉండేటివి. సో ఇది డైలీ ఒక్కసారి మార్నింగ్ వెళ్తుంది కాబట్టి సో అందుకోసం అందరూ రోడ్ల మీద పెట్టేశారు. ఏమంటే అవి ఇంట్లో ఉండాల్సిన సామాన్లు రోడ్ల మీద ఉన్నాయి. ఇక్కడ సందుల్లో మనం సైకిల్ తీసుకొని పోతాం కదా, అదే ఫీలింగ్ ఉంది మన బస్సు.
సాగరం 45 నిమిషాలు అనంత సాగరం చేరుకోవడం. వెళ్ళే బస్సు ఆర్టీసీ పోతామని ఇచ్చిందండి. ఇక్కడ కలవాయిలో టిఫిన్ బ్రేక్ ఉంటుంది. ఇక్కడ 10 నిమిషాలు ఇక్కడ
బస్సు హాల్ట్లో ఉంటుంది. ఎవరైనా ఇక్కడ టిఫిన్ చేయాలనుకుంటే టిఫిన్ చేయొచ్చండి. బస్సును రివర్స్ చేసి పెట్టున్నారు ఇక్కడ. సో ఆర్టీసీ సంబంధించిందండి. ఇక్కడ కలవాయిలో టిఫిన్ బ్రేక్ ఉంటుంది. ఇక్కడ 10 నిమిషాలు ఇక్కడ బస్సు హాల్ట్లో ఉంటుంది. ఎవరైనా ఇక్కడ టిఫిన్ చేయాలనుకుంటే టిఫిన్ చేయొచ్చండి. బస్సును రివర్స్ చేసి పెట్టున్నారు ఇక్కడ. వెళ్ళే బస్సు ఆర్టీసీ సంబంధించిందండి. ఇక్కడ కలవాయిలో టిఫిన్ బ్రేక్ ఉంటుంది. ఇక్కడ 10 నిమిషాలు ఇక్కడ బస్సు హాల్ట్లో ఉంటుంది. ఎవరైనా ఇక్కడ టిఫిన్ చేయాలనుకుంటే టిఫిన్ చేయొచ్చండి. బస్సును రివర్స్ చేసి పెట్టున్నారు ఇక్కడ. ఇప్పుడు సమయం 8:22 అవుతుంది. ఇది మన బస్సు అండి. టిఫిన్ కోసం ఇక్కడ నిలబెట్టడం జరిగింది ఫర్ 10 minutes. సో నేను ఇదే అండి కలవాయి. అండ్ ఇక్కడ బద్వేలుకు వెళ్ళే బస్సు కూడా ఇక్కడ ఆగి ఉంది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లీస్ట్ ఏదో ఒకటి దోశ లాంటిది తీసుకుందాము. ఇక్కడ అన్ని చుట్టుపక్కల మొత్తం టిఫిన్ సెంటర్లు మాత్రమైతే ఇక్కడ ఉన్నాయి. సో నేను దోశ మాత్రం తీసుకుంటాను ఇక్కడ. ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడో డ్రైవరు కండక్టర్ దిగి వెళ్ళిపోయారు. సో నేను దిగేందుకు లోపల ఫుల్ ప్యాసింజర్ అయితే దిగాలంటే చాలా కష్టము. మళ్ళీ ఎక్కి నా సీట్లో కూర్చోవాలన్నా కానీ పెద్ద కసరత్తు చేయాల్సి వస్తుంది. 8:33 అవుతుంది. అందరూ టిఫిన్లు తినాలనుకున్న వాళ్ళు తినేసి బస్సు ఎక్కేశారండి. అండ్ బస్సు కూడా మూవ్ అవుతుంది. తగులుకునిందండి కింద వచ్చేసి అంతమంది ప్యాసింజర్స్ ఉన్నారన్నమాట. సో కిందికి వంగిపోయింది బస్సు. సో ఇదే అండి, ఈరోజు ఎండ అయితే అస్సలు లేదు. క్లైమేట్ అనేది చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఉదయం కూడా విపరీతమైన వర్షము. ఎక్కడంటే బద్వేలు ఆ సెక్షన్లో వచ్చేసి వెళ్తే తిరుచెర్ల వస్తుంది. గ్రామ సంచాలయము, గ్రామ సచివాలయము తిరుచెర్ల. ఇలా వెళ్తే పెంచల కోన,
ఇక్కడ నుండి కేవలం 4 కిలోమీటర్ల దూరం. ఇలా వెళ్తే పెంచులకోన కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. పెంచులకోన అనేది రాపూర్ మండలంలో కలిగి ఉంది, నెల్లూరు జిల్లా. గంటల 17 నిమిషాలకు పెంచిలకోన చేరుకోవడం జరిగిందండి. కల్పన ప్రైవేట్ బస్సు కూడా వచ్చి ఉంది. Oh
సూర్యుడు ఇంకా నిద్రలోనే ఉన్నాడు. సూర్యుడు లేవక ముందే మేఘాలు తూర్పు నుండి పడమట దిశకు ప్రయాణిస్తున్నాయి. సూర్య నమస్కారాలు చేసుకునేందుకు నేను ముందుగానే పైకి చేరుకున్నాను. ఇలా నా ఉదయం మొదలైంది. నమస్కారం అయిపోయింది, కళ్ళు తెరిచాను. సూర్యుడు ఎంతో పైకి వచ్చేశాడు. మీకు కనిపించే ఈ కొండలు ఈ పెంచెల కొన ప్రాంతానికి ఎంతో కీలకం. కొలువై ఉంటున్న శ్రీ పెంచెల నరసింహస్వామికి చాలా సన్నిహితంగా ఉంటాయి. నరసింహస్వామి దివ్య క్షేత్రానికి కొండలు చాలా దగ్గరలో ఉంటాయి. కొండలకు వినగలిగే శక్తి ఉంది. ఇక్కడి వాతావరణం కాలుష్యంగా మారకుండా ఉండేందుకు ఈ కొండలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి ఈ ప్రాంతం అంతా చల్లటి వాతావరణం ప్రసాదించేలా ఈ కొండలు అణువణువు ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. ఈ కొండలు కూడా ఆ దేవుడి యొక్క అనుకూలంలోనే పనిచేస్తూనే ఉంటాయి. దేవుడి గోపురానికి ఏ మాత్రం తగలకుండా ఉండేందుకు ఆ మేఘాలను ఆ కొండలు ఒక దిశ నుండి మరో దిశకు పంపించేస్తున్నాయి. ఇటువంటి విషయంలో ఈ కొండలు చాలా అండగా ఉంటాయి శ్రీ పెంచెల నరసింహస్వామి దేవస్థానానికి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ప్రశాంతత ఎంతో ముఖ్యం. ఇక్కడ ఈ ప్రాంతంలో శాంతి తప్ప అశాంతి నెలకొల్పే ఏ వస్తువునైనా ఈ కొండలు ఊరికే వదిలిపెట్టవు. అందుకు నిదర్శనమే నా డ్రోన్. ఏదైనా డ్రోన్ గాలిలోకి టేకాఫ్ అవ్వాలంటే దానికి కనీసం 900 మెగాహర్ట్జ్ ఫ్రీక్వెన్సీ చాలా అవసరం ఉంటుంది. అంటే 2.4 గిగాహర్ట్జ్ శక్తిని తయారు చేసుకోవాలన్నమాట. ఫ్రీక్వెన్సీ అంటేనే శబ్ద తరంగాలు. ఈ పాటి శబ్దానికి ఈ కొండలు సహించలేకపోయాయి. గిగాహర్ట్జ్ తరంగాలను అవలీలగా ఈ కొండలు తెలుసుకున్నాయి. శబ్దాలు ఏ దిశ నుండి వస్తున్నాయని తెలుసుకున్నాక ఈ కొండలు అమాంతం. ఈ కొండలకు చెవులున్నాయి. శబ్దం ఎటువైపు నుంచి వస్తుందో చాలా అవలీలగా పసిగట్టేశాయి. ముందుగా ఆర్సీ యొక్క కమ్యూనికేషన్ ను బ్లాక్ చేసేశాయి. ఆ తర్వాత ఫ్రీక్వెన్సీ యొక్క శక్తిని డిస్కనెక్ట్ చేసేశాయి. ఆ తర్వాత డ్రోన్ ని స్క్రంబల్ చేసేందుకు అన్ని కొండలు అటాక్ చేసాగాయి. ఆఖరికి నా పరికరం ఇలా మీరు చూస్తున్నారు ఎక్స్ప్లోర్ ఇండియా యూట్యూబ్ ఛానల్లో శ్రీ పెంచెల నరసింహస్వామి వీడియో. ఇక ఆ దేవుడి యొక్క కీలక విషయాలు ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవుడికి స్వామిగా సేవలు చేసుకుంటున్న చందు స్వామి నోటి ద్వారా విందాము. మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. మన పెంచెరకోన క్షేత్రం నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో ఉన్నది. ఇక్కడ నరసింహస్వామి వారు నవనారసింహుల్లో ఒకరుగా కీర్తించబడుతున్నారు. జ్వాల అహోబిల మాలోల క్రోడాకారంజ భార్గవ యోగానందశ్చత్రవట పవనో నవమూర్తజ అని నరసింహస్వామి వారి యొక్క అవతార విశేషాలు అందులో 9 చాలా ఉత్తమంగా విశేషంగా ఉన్నాయి. అందులో ఒకటైనటువంటి ఛత్రవట నరసింహస్వామి వారు పెంచెరకోన క్షేత్రంలో వేంచేసి ఉన్నారు. నరసింహస్వామి వారు ఉగ్రమూర్తిగా ఈ వెలుగోను అటవీ ప్రాంతంలో సంచరిస్తూ ఉన్న సమయంలో స్వామివారిని శాంతపరచాలన్న ఉద్దేశంతో లక్ష్మీ అమ్మవారు గిరిజన యువతి అంటే చెంచుబనిత రూపంలో వచ్చి స్వామివారిని శాంతపరిచి స్వామివారిలో ప్రసన్నమైపోయారు. కాబట్టి పెద్ద శిలలో లక్ష్మీ అమ్మవారితో పెనవేసుకోవడం వల్ల ఈ ప్రాంతానికి పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి అనేటువంటి నానుడి సార్థకత ఏర్పడినది. నవనారసింహ క్షేత్రాల్లో ఈ క్షేత్రంలో స్వామివారు శాంతమూర్తిగాను ఛత్రవట నరసింహస్వామివారుగా పిలువబడుచున్నారు. ఇక్కడ ప్రధానంగా సంతాన నరసింహస్వామివారు అంటారు. సంతానం కోసం ఈ ప్రాంతానికి ఎక్కువ మంది రావడం,
అతి శీఘ్రంగా వాళ్ళ యొక్క ఫలం సిద్ధించి వారికి సంతానం కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా వారి యొక్క సంతానానికి స్వామివారి యొక్క పేరు పెంచలయ్య కానీ అలాగే పెంచలమ్మ అని ఇలా పెట్టుకోవడం ఈ ప్రాంతవాసుల యొక్క ఆచారం. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు వైశాఖ మాసంలో శుక్లపక్ష ఏకాదశి నుంచి ప్రారంభమయ్యి బహుళపక్ష విధియ వరకు పాంచాన్నిక దీక్షాపూర్వకంగా పాంచరాత్రాగమ విధానంలో జరుగుతాయి. అందులో వైశాఖ శుక్లపక్ష చతుర్దశి ఆ రోజున గరుడ సేవ ప్రధానంగా జరుగుతుంది. కళ్యాణం రోజు వైశాఖ శుక్ల పౌర్ణమి రోజు స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. స్వామివారు ఆవిర్భవించినటువంటి రోజు వైశాఖ మాసంలో శుక్లపక్ష చతుర్దశి సంధ్యా సమయంలో స్తంభం నుంచి ఆవిర్భవించారు. కాబట్టి ఆ రోజున స్వామివారికి గరుడ సేవ ప్రధానంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ప్రాంతం ఎంతోమంది ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూ వారి వారి యొక్క కోరికలు ఐహిక ఆముష్మికాలన్నీ కూడా సిద్ధిస్తూ ఉండడం ద్వారా స్వామివారి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నారనడానికి నిదర్శనాలు. ఈ ప్రాంతంలో స్వామివారు వెలిశారు అనేటువంటి మన ప్రపంచానికి ఎలా తెలిసింది అంటే, ఈ గ్రామ పెద్ద గోనుపల్లి గ్రామ పెద్ద అయినటువంటి ఒక ఆయన కలలో స్వామివారు కనిపించి ఈ యొక్క కణవ నదీ తీరంలో ఈ శిలలోనే నేను ఉన్నాను అని ఆ గ్రామ పెద్ద కలలో కనిపించి చెప్పారట. వారు వచ్చి చాలా సమయం వైపు ఎతికి ఈ ప్రాంతంలో ఈ శిలలోనే స్వామివారు ఉన్నారని నమ్మి అప్పటి నుంచి పూజాది కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. పాంచరాత్ర విధానంలో స్వామివారికి నిత్య ఆరాధన కైంకర్యాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. స్వామివారికి బ్రహ్మోత్సవాలే కాక పవిత్రోత్సవాలు వసంతోత్సవాలతో పాటుగా స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రం రోజున విశేషంగా మూల విరాట్కి చందనాలంకారం జరుగుతుంది. విశేషమైన మంత్రాలతో స్వామివారికి హోమం జరుగుతుంది ఆ రోజు. అలాగే బంగారు గరుడ సేవ ఆ స్వాతి నక్షత్రం రోజు నిర్వహిస్తాము. బ్రహ్మోత్సవాల్లో వచ్చేటువంటి గరుడ సేవతో పాటుగా స్వామివారికి ఈ స్వాతి నక్షత్రం రోజున కూడా విశేషంగా గరుడ సేవా కార్యక్రమం నిర్వహిస్తాము. అలాగే స్వామి సన్నిధానంలో అమ్మవారి యొక్క చెంచులక్ష్మి అమ్మవారి యొక్క సన్నిధానంతో పాటుగా ఆదిలక్ష్మి అమ్మవారి సన్నిధి కూడా యొక్క ప్రాంగణంలోనే ఆదిలక్ష్మి అమ్మవారి సన్నిధానం ఉన్నది. అందులో ఆదిలక్ష్మి అమ్మవారికి శరన్నవరాత్రి మహోత్సవాలు విశేషంగా జరుపుతాం. ఈ దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా అమ్మవారికి ఒక్కొక్క అలంకారంతో విశేష అలంకారాలు చేసి అమ్మవారికి కైంకర్యాలని కూడా జరుపుతూ ఉంటాం.